సంగతులు నేను ఇక నీకు తెలియజేస్తాను. అది ఏ విషయమైనా కావచ్చు. అది పాతదై ఉండదు, అది కొత్తదై ఉంటుంది. ఇప్పుడు కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి. దానికి ఏం కావాలా? ట్రీట్మెంట్ కొత్తదై ఉండాలి. ఇంకా కానీ ఇప్పుడు 6 మోడల్ బండ్లు వచ్చినాయి. ఇప్పుడు పాత మోడల్ బండ్లకు కొత్త మోడల్ వచ్చే బండ్లకు రిపేర్ చేయడానికి కష్టం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి 6 మోడల్ బండ్లు షోరూమ్కే వెళ్ళి చేయాలి. ఇంకా ఎవరు మెకానిక్ చేయబెట్టడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ మోడల్ మారిపోయినది అంటారు. మోడల్ ఇంజన్ అంతా సిస్టమ్ అంతా మారిపోయింది. అంటే ఇప్పుడు వచ్చే జబ్బులకు కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితులకు కానీ అంటే కొత్త విధానం అవసరం. అంటే అది ఎవరు దానికి పరిష్కారం చూపగలరు? దేవుడే. అంటే అప్పుడు చూపించింది దేవుడే, ఇప్పుడు చూపించేది దేవుడే. కానీ నూతన విధానంలో దేవుడు నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. అంటే తెలియజేసేది దేవుడే. ఎప్పుడు ఆయన కొత్త సంగతులు తెలియజేస్తాడు అంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన మార్గంలో ఉన్నప్పుడు ఆయన మాటలు మనకు తెలియజేస్తాడు. ఆయన మాట వింటే మనకు మేలుంది, ఆయన మార్గంలో వెళ్తే మనకు మేలుంది. కాబట్టి ఆయన మాట మనం వినాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 8వ వాక్యం చదవన్నానా? అవి నీకు వినబడనే లేదు, తెరవబడలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అవి అనిపించుకుంటివని నాకు తెలియదు. చూడనా దైవ గ్రంథంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం. అపనమ్మకస్తుడు అంటే నమ్మకం లేని వ్యక్తి. దేవుని దగ్గరికి వచ్చేవాడు విశ్వాసంతో రావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని దేవుని వాక్యం సెలవు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన నీవు, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడని వచ్చిన నీవు ఇక నీకు అపనమ్మకం ఉండడానికి వెళ్ళలేదు, నమ్మకంతో ఉండాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అపనమ్మకస్తుడవు ఒకటి. రెండవ మాట నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేసే వ్యక్తివి. ఒకటి తిరుగుబాటుతనం అంటే అట్లా సారోల మాటినో, టీచర్స్ మాటినో, అలా పెద్దల మాటినో, అలా తల్లిదండ్రుల మాటినో, అట్లా ఎవరి మాట అందరికీ తిరుగుబాటుతనమే. ఇంకా తిరుగుబాటే అంటే నీ ఆలోచనే, ఇంకా నీ విధానమే, ఈ లోకపరంగా అందరికీ తిరుగుబాటు. చివరికి ఎవరికి తిరుగుబాటు అంటే సృష్టించినటువంటి సృష్టికర్త కూడా తిరుగుబాటే, సృష్టించినటువంటి దేవునికి కూడా తిరుగుబాటుతనంలో. ఈరోజు అంటున్నాడు దేవుడు, అలా ఇంతవరకు జీవించావేమో అపనమ్మకస్తుడిగా లేదా తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఇలా జీవించి ఉన్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్టు. నిర్మూలం అంటే నిర్మూలము, నాశనము, అంతము. అంటే నిన్ను నాశనం చేయకుండా, నిన్ను పతనం చేయకుండా, నీ జీవితాన్ని అసలు కొట్టివేయకుండా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నిర్మూలన చేయకున్నట్లు నా నామమును బట్టి. ఆయన నామం అంటే పేరు, నామం అంటే పేరు. ఆయన పేరును బట్టి అక్కడ నా కోపము మాను. అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన వచ్చింది పాపులను రక్షించడం కోసం, తిరుగుబాటు చేసిన వారిని మనసులు మార్చాలని, ఆయనకు వ్యతిరేకంగా తిరిగిన వారందరినీ ఆయన మనసులు హృదయాలు మార్చడానికి ఆయన విలువైన రక్తాన్ని గార్చాడు. అక్కడే రాయబడిన మాట ఏంటంటే నిర్మూలము చెయ్యక. అంటే మనం నాశనం చేయడం దేవునికి ఇష్టం లేదు. మనం పాడైపోవటం, పతనమైపోవడం దేవునికి ఇష్టం లేదు. కొత్త సంగతులు ఆయన బయలుపరుస్తాడు, మంచిదే. గూఢమైన సంగతులు ఆయన తెలియజేస్తాడు, మంచిదే. నూతన విధానంలో నడిపిస్తాడు. కానీ ఆయనే అంటున్నాడు, నేను నిన్ను నిర్మూలన చేయక. అంటే మనం నిర్మూలమైపోకుండా ఇంకా ఎదురు చూస్తున్నాము ఆయన వైపు. వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం, సహాయం చేయమంటున్నాం. కానీ అది మనస్ఫూర్తిగా రావట్లేదు, హృదయపూర్వకంగా రావట్లేదు. దేవుని సన్నిధిలో దేవుని మీద పూర్తిగా ఆధారపడటం లేదు. ఏదో అందరు భక్తి చేస్తున్నారు, మనం భక్తి చేస్తున్నాం. అలా ఉండకూడదు. ఇక్కడ అన్నాడు, కోపమును మానుకొనుచున్నాను.